21,075 మంది పరీక్ష రాస్తే 21,085 మందికి ఎట్లా ఫలితాలు ఇచ్చిళ్ళు, దీంట్లో ఉన్నటువంటి మతలబ్ ఏందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తే అది సర్వసాధారణం కామన్గా జరుగుతూనే ఉంటుందని చెప్పింది. పక్కన ఉన్నటువంటి వాళ్ళకి సేమ్ మార్కులు ఎట్లొచ్చినాయి, దీంట్లో ఉన్నటువంటి మతలబ్ ఏందో చెప్పండి అని అడిగితే అది కామన్గా జరిగేదే, కొన్ని చోట్ల అట్లా జరుగుతుంటుందని చెప్పి సమాధానం చెప్పడం జరిగింది. మహిళలకు ప్రత్యేకంగా సెంటర్లు ఎందుకు పెట్టిళ్ళు, దాంట్లో మీరు పురుషులను ఎందుకు అలౌ చేయలేదంటే ఈ పురుషులు పోయి వాష్రూమ్లలో కెమెరాలు పెడతారు, మహిళలకు అన్యాయం జరుగుతుందని చెప్పింది ప్రభుత్వం. అసలు మీరు కోటి ఉమెన్స్ కాలేజీలో పురుషులు ఎందుకు అలౌ చేయలేదు అంటే వాళ్ళు ఏం చెప్పిన ప్రిన్సిపాల్ అలౌ చేయలేదన్నారు. మరి గతంలో యూపీఎస్సీ మెయిన్స్ అక్కడ జరిగింది. ఈ రకంగా అసలు గ్రూప్ 1 అభ్యర్థులు అని లేదా బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము చేసినటువంటి ప్రతి ఆరోపణకు అడ్డదిడ్డమైనటువంటి సమాధానాలు తప్ప ఎక్కడ కూడా పొంతనతో కూడినటువంటి సమాధానం చెప్పలే. అప్పుడే చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఇందులో 100% గోల్మాల్ జరిగింది, తప్పకుండా ఇందులో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది, మనీ ఎక్స్చేంజ్ అయిందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైతే ఆధారాలతో సహా మేము ఈ నిరుద్యోగులు పెట్టినటువంటి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కూడా మేము వాదన చేస్తే నా మీద ఆ రోజు ఏం చేసిండు, పరువు నష్టం దావా నోటీస్ పంపించింది. అంటే మేము వాస్తవాలు చెప్తే మీ పరువు పోయినట్టు ఫీల్ అయ్యిండు. మరి ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత మీ పరువు ఉన్నదా పోయిందా? ఇప్పుడు ఎవరికి నోటీస్ ఇస్తారు, మీరు ఎవరి మీద కేసు పెడతారు? ఇలా ఉద్యోగాలు లేదో గందరగోళం జరిగిందని చెప్పి మా శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు వాదిస్తే వారి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతారా? మరి ఇప్పుడు ఎవరి మీద కేసు పెడతారు? ఇప్పుడు మీది తప్పైందని తేలింది కదా, ఇప్పుడు మరి ఎవరి మీద కేసు పెట్టాలి? రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలనా, టీజీపీఎస్సీ చైర్మన్ మీద కేసు పెట్టాలనా, టీజీపీఎస్సీ సెక్రటరీ మీద కేసు పెట్టాలనా, ఎవరి మీద కేసు పెట్టాలనో ఒకసారి స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశ చరిత్రలో ఏ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్లో కూడా మెయిన్స్కి ఒక హాల్ టికెట్, ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్ ఇవ్వలే. మెయిన్స్కి ఒక హాల్ టికెట్, ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్ ఇచ్చినప్పుడే మేమే చెప్పినాం ఆ రోజు ఇది తప్పు, 100% ఇందులో ఏదో గోల్మాల్ జరగనున్నది, దీన్ని రద్దు చేయాలి, ఇది కరెక్ట్ కాదు, ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నిరుద్యోగుల పక్షాన మేము అడిగినాం ఆ రోజు. కానీ ఆ రోజు సమాధానం చెప్పలే. కేసీఆర్ గారి ప్రభుత్వము బీద బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ పిల్లలకు న్యాయం చేయాలని జియో 55 తీసుకొస్తే ఈరోజు దాన్ని కాలరాసి జియో 29 తీసుకొచ్చి బీద బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసింది వాస్తవమా కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఆ రోజు జియో 29 రద్దు చేయాలని ఇదే నిరుద్యోగులు అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తే సమైక్య పాలనలో కూడా చూడనటువంటి సీన్లను మనం చూసినాం. మహిళలను చూడకుండా, విద్యార్థులను చూడకుండా గొరగొర గుంజుకుంటూ పోయి వ్యాన్లు ఎక్కించి లాఠీ చార్జ్ చేసి అర్ధరాత్రి దాకా స్టేడియంలలో వేసినటువంటి ఒక పరిస్థితిని కూడా మనం చూసినాం. మరి ఇప్పుడు వాళ్ళకు ఏం సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఈ అభ్యర్థులకు అండగా నిలిస్తే వాళ్ళు కేసులు కొట్లాడుతూ ఉంటే నైతికంగా వాళ్ళకు అండగా నిలిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇదంతా బీఆర్ఎస్ పార్టీ కుట్రను వాదించింది. మరి ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సిగ్గుండాలే రేవంత్ రెడ్డి గారికి. ఆ రోజు రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి అశోక్ నగర్ అంతా తిప్పి మోసపు మాటలు చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకొని ఈరోజు ఉద్యోగాల సంగతి ఏంది అంటే ఒక ఆయన 30,000 ఇచ్చినామంటాడు, ఇంకో మంత్రి 40,000 ఇచ్చినామంటాడు, మరో మంత్రి 50,000, నేనేమన్నా తక్కువ, నా మంత్రులు ఇంత చెప్తున్నాం, నేను కూడా 10,000 యాడ్ చేసి చెప్తే అయిపోతుంది అని చెప్పి మహేష్ గౌడ్ గారు పిసిసి ప్రెసిడెంట్ ఆయన 70,000. ఇక మొన్ననైతే